చాలా మంది వాటర్ అసలుకే తాగరు. వాటర్ తాగకపోవడం వల్ల బాడీలో ఉన్న ఆల్ పార్ట్స్ వీక్ అయిపోతాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను వాటర్ బెనిఫిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, మొన్న నేను ఒక వీడియో అయితే చేసా. అది షటిల్ బెనిఫిట్స్ గురించి ఒక వీడియో చేసా. ఆ వీడియో కూడా మీరు చూడాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఆ వీడియో లింక్ అయితే ఉంటది. ఆ వీడియో కూడా చూసేయండి. ఓకే, ఫస్ట్ బెనిఫిట్, వాటర్ బాడీలో ఏం చేస్తుంది? బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. మన బ్లడ్ లో మేజర్ పార్ట్ వాటర్ ఉంటుంది. వాటర్ సరిగ్గా ఉంటే బ్లడ్ థిక్ గా ఉంటుంది, ఈజీగా ఫ్లో అవుతుంది. ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ బాడీ పార్ట్స్ కి ఫాస్ట్ గా రీచ్ అవుతాయి. ఓకే, సింపుల్ గా చెప్పాలంటే వాటర్ ఈజ్ ఈక్వల్ టు స్మూత్ బ్లడ్ ఫ్లో ఈజ్ ఈక్వల్ టు హెల్తీ బాడీ. ఓకే, సో మనం వాటర్ తాగడం వల్ల మన బాడీ అనేది చాలా హెల్తీగా ఉంటది. ఓకే, టాక్సిన్స్ రిమూవ్ చేస్తుంది. బాడీ క్లీనింగ్, మన బాడీలో డైలీ వేస్ట్ ప్రొడ్యూస్ అవుతుంది. వాటర్ కిడ్నీస్ కి హెల్ప్ చేసి టాక్సిన్స్ ని యూరిన్ ద్వారా బయటికి పంపిస్తుంది. చెమట ద్వారా కూడా ఇంపోర్టీస్ రిమూవ్ అవుతాయి. ఓకే, వాటర్ ఈజ్ ఈక్వల్ టు బాడీ క్లీనింగ్ సిస్టమ్. ఓకే, సో మనం వాటర్ తాగడం వల్ల ఫుల్ బాడీ అనేది క్లీనింగ్ అవుతుంది. ఓకే, కిడ్నీస్ కూడా ఫ్రెష్ గా ఉంటాయి. డైజెషన్ సపోర్ట్ చేస్తుంది. మనం తిన్న ఫుడ్ డైజెషన్ కి వాటర్ చాలా ఇంపార్టెంట్. ఫుడ్ ని బ్రేక్ డౌన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. న్యూట్రియంట్స్ అబ్జార్బ్ అవ్వడం ఈజీ చేస్తుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ ని రెడ్యూస్ చేస్తుంది. ఓకే, బాడీ టెంపరేచర్ కంట్రోల్ చేస్తుంది. మనం హీట్ ఫీల్ అయినప్పుడు చెమటలు పట్టడం జరుగుతుంది. చెమట వాటర్ తో ఉంటుంది. బాడీ హీట్ ని రెడ్యూస్ చేస్తుంది. ఓకే, సమ్మర్ లో వాటర్ తాగితే కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎనర్జీ మెయింటైన్ చేస్తుంది. సెల్స్ కి న్యూట్రియంట్స్ అండ్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాటర్ అవసరం. వాటర్ లేకపోతే బాడీ టైట్ గా ఫీల్ అవుతుంది. స్మాల్ డీహైడ్రేషన్ కూడా ఎనర్జీని తగ్గించేస్తుంది. సింపుల్ లాజిక్, మోర్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు మోర్ ఎనర్జీ, లూజ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు మోర్ టైట్నెస్. ఓకే, ఇప్పుడు టాపిక్ బ్రెయిన్ గురించి. వాటర్ బ్రెయిన్ కి ఎలా హెల్ప్ చేస్తుంది? బ్రెయిన్ లో ఆల్మోస్ట్ 75% వాటర్ ఉంటుంది. ప్రాపర్ హైడ్రేషన్ వల్ల ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది, మెమరీ షార్ప్ అవుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇవి కొంచెం డీప్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది. మీరు చేసే పని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. స్టడీ అయినా వర్క్ అయినా డిస్ట్రాక్షన్ తగ్గుతుంది. ఓకే, మెమరీ షార్ప్ అవుతుంది. హైడ్రేషన్ కరెక్ట్ గా ఉంటే బ్రెయిన్ సెల్స్ యాక్టివ్ గా ఉంటాయి. ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోవడానికి ఈజీ అవుతుంది. ఓకే, స్కిన్ బ్యూటీ, వాటర్ స్కిన్ ని ఏం చేస్తుంది? వాటర్ స్కిన్ ని ఇన్సైడ్ నుండి హైడ్రేట్ చేస్తుంది. నేచురల్ గ్లో ఇంక్రీజ్ చేస్తుంది. వాటర్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. స్కిన్ కి ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ రీచ్ అవుతాయి. ఫేస్ ఫ్రెష్ గా బ్రైట్ గా కనిపిస్తుంది. ఓకే, పింపుల్స్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. పింపుల్స్ మెయిన్ రీజన్ టాక్సిన్స్ అండ్ ఆయిల్ ఇంబ్యాలెన్స్. వాటర్ టాక్సిన్స్ ని ఫ్లాష్ అవుట్ చేస్తుంది. స్కిన్ క్లీన్ గా మెయింటైన్ చేస్తుంది. పింపుల్స్ స్లోగా రెడ్యూస్ అవుతాయి. ఓకే, ఇది వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ నాకు ఒక లైక్ సపోర్ట్ అయితే చేయండి.